సైంటిఫిక్గా చూస్తే మన శరీరం అంతా కూడా ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అండ్ చిన్న చిన్న మాలిక్యూల్స్తోనే తయారవుతుంది. ఆ మాలిక్యూల్స్ యాటమ్స్ అన్నీ కూడా ఒక చోట కాంగ్రిగేట్ అయిపోయి కొన్ని టిష్యూస్ లాగాను, టిష్యూస్ అన్నీ ఒక చోట కలిసి ఒక కణజాలం లాగాను, కణజాలం అంతా ఒక్కొక్కటి కూడా కలుస్తూ ఒక్కొక్క ఆర్గాన్ లాగాను, ఆర్గాన్ అంతా కూడా రకరకాల ఆర్గాన్స్ అన్నీ కలుస్తూ ఒక జీవి లాగాను తయారవుతుంది అనమాట. సో మన బాడీలో టోటల్ స్ట్రక్చర్ అక్కడ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఉంది. సో దాన్ని కూడా దాటి వెళ్తే శక్తి ఇంకా ఫైన్ రూపంలో వెళ్తే అవి కూడా ఫోటాన్స్ అంటే క్వాంటమ్ రూపంలో వస్తుందన్నమాట. సో క్వాంటమ్ అనే ఎనర్జీ లాగా ఉంది అని సైంటిస్టులు అందరూ చెప్తున్నారు. సో దాన్ని దాటి ఉండేది మనము లోపల శక్తి అనమాట, ఎనర్జీ. సో ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రానే కంటికి కనిపించిన వేగంతో పనిచేస్తుంటాయి. మనము శక్తి. సో మన శక్తి కూడా అంటే మన మనసు, బుద్ధి, అహంకారము, చిత్తం ఇట్లాంటివన్నీ కూడా ఎనర్జీ రూపాలు, అవి కూడా కాంతి వేగంతో పనిచేస్తుంటాయి. సో అంత కాంతి వేగంతో పనిచేస్తున్నాయి కాబట్టి ఆలోచనలు రోజుకు 70,000 ఆలోచనలు వస్తాయి. రకరకాల ఎమోషన్లు కొన్ని సెకండ్లలో పుట్టేస్తాయి, కొన్ని రకాల ఫీలింగ్స్ కొన్ని క్షణాల్లో పుట్టేస్తాయి. ఇంత వేగంగా ఎందుకు జరుగుతుంటాయంటే అవన్నీ కూడా కాంతి వేగంతో పనిచేస్తుంటాయి. సో అలాంటి ఆలోచనలు, ఎమోషన్స్ అన్నీ మన స్పృహలోకి వచ్చే వాటిని మనం రెగ్యులేట్ చేసేంత స్లోగా ఉండవు. సో అవి మనల్ని డామినేట్ చేస్తుంటాయి. చాలాసార్లు అవి మన స్పృహలో రివాల్వ్ అవుతూ మన ఎనర్జీని అంతా కూడా సంగ్రహించుకుంటూ మనల్ని చాలా 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 కన్ఫ్యూజ్ చేస్తుంటాయి అనమాట. సో అట్లాంటి కాంతి వేగంతో పనిచేసే ఆ శక్తులను నియంత్రించాలంటే మనం ఎంత ఓపికగా ఉండాలి, ఎంత సహనంతో ఉండాలి, ఎంత టెక్నికల్గా ఉండాలి, దానికోసం అసిస్ట్ చేసే ఒక సిస్టమ్ అంటూ ఉండాలి. మనంతటా మనంగా దాన్ని డెఫినెట్గా కంట్రోల్ చేయలేం. సో ఇంత టెక్నికాలిటీ ఉందన్నమాట. సో మన లోపల ఉన్న శక్తుల్ని నియంత్రించడం. సో మనం ఏం చేస్తామంటే చాలా వరకు మనకు వచ్చే ఎమోషన్స్కు పరిస్థితులు కారణము, మనుషులు కారణము, మనకు వచ్చే ఆలోచనలకు పరిస్థితులు కారణం, ఎమోషన్స్ కారణం అనుకుంటాం. బట్ అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి, కానీ వాటిని రెగ్యులేట్ చేయలేకపోతున్నావు. ఎందుకు? వాటికున్న స్పీడ్ అట్లాంటిది, వాటికున్న పవర్ అట్లాంటిది. సో ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయడానికి, మనకు అసిస్ట్ చేయడానికి, మనకు హెల్ప్ చేయడానికి టెక్నికల్గా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లోని ప్రాణాహుతి శక్తి అనేది చాలా 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 హెల్ప్ అవుతుంది అనమాట. సో వీటిని మెడిటేషన్లో కాకపోయినా కూడా మీ అంతటా మీరుగా నియంత్రణ చేయాలనుకుంటే మీరు చాలా ఓపికగా వాటిని స్టడీ చేస్తూ, వాటి మీద చాలా టెక్నికల్గా పనిచేస్తూ, ఎప్పటికప్పుడు మీకు వచ్చే ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నాయని చెప్పి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగినప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి. కానీ ఒక పర్ఫెక్ట్ గురువు లేకుండా మన అంతరంగంలో ఉన్న శక్తుల్ని కంట్రోల్ చేయడము, వాటిని రెగ్యులేట్ చేయడం అనేది అసాధ్యం, ఆల్మోస్ట్ అసాధ్యం. సో మీకు నచ్చిన ఏ సిస్టమ్ అయినా ఫాలో కండి. నేనైతే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అడ్వైస్ చేస్తాను. సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో మెల్లమెల్లగా మీ ఆలోచనలు అర్థం చేసుకుంటారు, వాటి వేగాన్ని అర్థం చేసుకుంటారు, ఎమోషన్ అర్థం చేసుకుంటారు, అవి ఎక్కడ జనరేట్ అవుతున్నాయో అర్థం చేసుకుంటారు, మీలో ఉన్న లోపాలు తెలుసుకుంటారు, మీలో ఉన్న ఇంప్యూరిటీస్ తెలుసుకుంటారు, మీలో ఉన్న సంక్లిష్టతలు తెలుసుకుంటారు. వాటిని తొలగించుకోవడానికి మాస్టర్ గారి అసిస్టెన్స్ ఉంటుంది. వీటన్నింటి వల్ల మీరు చాలా వేగంగా మీ సిస్టమ్ మీద ఒక ఆధిపత్యాన్ని సాధిస్తూ మీ జీవితంలో టఫ్ సిచ్యుయేషన్స్లో కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటూ, చాలా కంట్రోల్గా ఉంటూ ఎమోషన్స్ని, ఆలోచనలన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకోగలుగుతారు, మాట తీరుని కంట్రోల్ చేసుకోగలుగుతారు, ప్రవర్తన కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి అనమాట. అందువల్ల లెర్న్ టు మెడిటేట్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్. హార్ట్ఫుల్నెస్ ధ్యానం నేర్చుకొని సాధన చేసి చూడండి. డెఫినెట్గా మీ జీవితంలో చాలా చేంజ్ అయితే ఉంటుంది.